హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను మీ లిఖిత్ వెంకట్ #టెక్లిఖిత్. మీరు చూస్తున్నారు టెక్లిఖిత్ యూట్యూబ్ ఛానల్. గైస్ అయితే వెల్కమ్ టు అవర్ ది మోస్ట్ అవైటెడ్ వీడియో అని చెప్పుకోవచ్చు. లైక్ ఇది చూసుకుంటే మనకి 5 మొబైల్స్ అయితే కంపారిజన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఆ 5 మొబైల్స్ ఏంటంటే గైస్ రియల్మీ X7 Max, MI 11X అండ్ OnePlus Nord 2 అండ్ Poco F3 GT అండ్ iQOO 7 అని చెప్పుకోవచ్చు. సో ఈ 5 మొబైల్స్లో ఏది బెస్ట్ మొబైల్, ఏది ఏ కేటగిరీస్లో బెస్ట్ మొబైల్ అండ్ ఏది ఆల్రౌండ్ మొబైల్ అనేది చెప్పబోతున్నాను అనమాట. సో ఏది బెస్ట్ ఫర్ ప్రైస్గా అయితే చెప్పబోతున్నాను. సో అన్నిటిని అయితే కంపేర్ చేస్తున్నాను, లైక్ ఇంచ్ బై ఇంచ్ అయితే కంపేర్ చేస్తున్నాను. సో అయితే ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ దాకా చూడండి. సో మీరు ఇప్పుడైతే మొబైల్ కొనుక్కోవాలనుకుంటే అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఈ మోస్ట్ అవైటెడ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అయితే ఫస్ట్ మొబైల్ చూసుకుంటే మనం రియల్మీ X7 Max గురించి అయితే మాట్లాడతాం. సో దీని ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 8GB 128GB చూసుకుంటే 26,999 అయితే వస్తుంది. అండ్ ఇది RMX 3031 అయితే వస్తుంది. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 24001080 అయితే వస్తుంది. ఇది మనకి 6.43 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ 360Hz శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 64 MP సోనీ IMX682 f1.8 అపర్చర్ అయితే వస్తుంది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా f2.3 అపర్చర్ అయితే వస్తుంది. హైనెక్స్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ 2 MP మైక్రో కెమెరా అయితే వస్తుంది. ఇది ఆమ్ని విజన్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇది f2.4 అపర్చర్ అయితే వస్తుంది. 60 MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. సోనీ IMX471 అయితే వస్తుంది. f2.5 అపర్చర్ అయితే వస్తుంది. అండ్ 4500 mAh బ్యాటరీ, 50 watts అడాప్టర్ అయితే వస్తుంది. ఇన్ బాక్స్ మనకి 65 watts ఉంటుంది, కానీ ఇది మనకి సపోర్టెడ్ చేసుకుంటే 50 watts అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి డ్యూయల్ 5G సపోర్టెడ్. దీని ప్రాసెస్ చూసుకుంటే Dimensity 1200 ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తుంది. హై రైజ్ ఆడియో సర్టిఫికేట్ అయితే పొందింది. డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది. అండ్ దీని సార్ వాల్యూ చూసుకుంటే హెడ్ చూసుకుంటే 1.149 Wh/kg అయితే ఉంది. బాడీ చూసుకుంటే 1.09 Wh/kg అయితే ఉంది. దీని డిస్ప్లే కలర్స్ చూసుకుంటే మనకి 16.7 million కలర్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి 1000 nits బ్యాటరీ బ్రైట్నెస్తో వస్తుందని చెప్పుకోవచ్చు, 1000 nitsతో. అండ్ మనకి ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3 GHz అయితే వస్తుంది. సెకండరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 2.6 GHz అయితే వస్తుంది. మనకి థర్డ్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే థర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 2 GHz అయితే వస్తుంది అనమాట. దీని 5G బ్యాండ్స్ చూసుకుంటే 7 బ్యాండ్స్ అయితే వస్తుంది. N1, N28A, N40, N41, N77, N78, N79 అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో Dimensity ప్రాసెసర్ కాబట్టి మనకి 7 బ్యాండ్స్ అయితే సపోర్టెడ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో మనకి Dimensity లైక్ మీడియాటెక్లో ది మోస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, పవర్ఫుల్ ప్రాసెసర్ 1200 అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి 4K 60 and 30 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ స్లోమో చూసుకుంటే మనకి 720 960 FPS అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి రేర్ కెమెరాస్ ఇవి. అండ్ 180p 480 FPS అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 180p 30 FPS దాకా అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఇది. అండ్ దీన్ని డిజిటల్ జూమ్ చూసుకుంటే 10x దాకా ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.1 అయితే వస్తుంది. NFC సపోర్టెడ్, 3.5mm జాక్ ప్రొవైడెడ్. అండ్ ఇది మనకి చూసుకుంటే ఇది UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అయితే వస్తుంది. రియల్మీ UI 2.0 అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ దీని ఛార్జింగ్ దీన్ని సపోర్టెడ్ చూసుకుంటే 50, 30, 20 and 18 watts అయితే వస్తుంది అనమాట. ఇది సపోర్టెడ్ ఛార్జెస్. అండ్ ఇది దీని డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. 300 నుండి 400 millisecondsలో అయితే ఇదైతే మనకి అన్లాక్ అయితే అవుతుంది. అండ్ ఫేస్ చూసుకుంటే మనకి 648 millisecondsలో అయితే అవుతుంది అని చెప్పుకోవచ్చు అన్లాక్. అండ్ ఇది మనకి దీని వెయిట్ చూసుకుంటే 179 grams అయితే వస్తుంది. దీని వెయిట్ చూసుకుంటే 73.3 mm అయితే వస్తుంది. హైట్ చూసుకుంటే 158.5 mm అయితే వస్తుంది. అండ్ 8.4 mm డెప్త్ అయితే వస్తుంది అనమాట. అండ్ దట్స్ ఇట్. దీని స్పెక్స్ చూసుకుంటే ఇప్పుడైతే మనం నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్దాం. మనకి MI 11X అని చెప్పుకోవచ్చు. సో ఇది చూసుకుంటే మనకి 6GB 128GB ప్రైస్ చూసుకుంటే మనకి 29,990 అయితే వస్తుంది. దీని రెజల్యూషన్ చూసుకుంటే 24001080 అయితే వస్తుంది. ఇది మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD E4 AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. HDR
10+ సపోర్ట్ అయితే వస్తుంది. 360 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది. అండ్ 120 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి 4520 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ అలెక్సా సపోర్ట్ అయితే వస్తుంది. వెయిట్ చూసుకుంటే 196 grams అయితే వస్తుంది. డ్యూయల్ స్టీరియో డాల్బీ అట్మాస్ హైరేస్ సర్టిఫికేటెడ్ అండ్ ట్రిపుల్ మైక్ సెటప్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఐఆర్ బ్లాస్టర్ అండ్ IP53 సర్టిఫికేటెడ్ అయితే పొందింది. అండ్ ఇది చూసుకుంటే మనకి 48 MP సోనీ IMX582 f1.79 అపాచర్ అయితే వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా 119 degrees అని చెప్పుకోవచ్చు. ఇది మనకి f2.2 అపాచర్ అయితే వస్తుంది. 5 MP టెలి మ్యాక్రో అయితే వస్తుంది. f2.4 అపాచర్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 20 MP, ఇది మనకి f2.45 అపాచర్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి వీడియో రికార్డింగ్ చూసుకుంటే మనకి 4K 30 FPS దాకా అయితే సపోర్ట్ అయితే ఉంది. అండ్ 180p చూసుకుంటే మనకి 60-30 FPS దాకా అయితే ఉందన్నమాట. అండ్ దీని 5G బ్యాండ్స్ చూసుకుంటే మనకి 2 బ్యాండ్స్ అయితే వస్తుంది. N77 అండ్ N78 అయితే వస్తుంది. అండ్ ఇది బ్లూటూత్ వర్షన్ 5.1 అయితే వస్తుంది. Wi-Fi 6 అండ్ MIUI 12 అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అయితే వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి Snapdragon 875G ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.2 GHz అయితే వస్తుంది. 1300 nits సపోర్టెడ్ బ్రైట్నెస్ చూసుకుంటే అండ్ డ్యూయల్ 5G సపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మనకి OnePlus Nord 2 అని చెప్పుకోవచ్చు. సో దీన్ని ప్రైస్ చూసుకుంటే మనకి 6GB 128GB చూసుకుంటే మనకి 27,999 అయితే వస్తుంది. సో ఇది మనకి ఎట్టో స్టాక్లో అయితే ఉండదు కానీ సో ఇప్పుడైతే దీన్ని అస్సలు అయితే చెప్దాం. ఇది చూసుకుంటే మనకి 8GB 128 అయితే వస్తుంది. ఇది చూసుకుంటే మనకి 29,999 అయితే వస్తుంది అనమాట. అండ్ దీని రెజల్యూషన్ చూసుకుంటే 2400/1080 అని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకి 6.43 inch ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 180Hz శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది. 50 MP సోనీ IMX766 OIS అయితే వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్తో. సో ఈ కెమెరా చూసుకుంటే మనకి Oppo Find X3 Proలో అయితే యూజ్ చేశారు. సో దాన్ని దీంట్లో అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది చూసుకుంటే మనకి f1.8 అపాచర్ అయితే వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. ఇది చూసుకుంటే మనకి f2.3 అపాచర్ అయితే వస్తుంది విత్ IES అని చెప్పుకోవచ్చు. EIS. సో ఇది చూసుకుంటే మనకి 2 MP మోనో కెమెరా అయితే వస్తుంది. f2.4 అపాచర్ అండ్ 32 MP సోనీ IMX615 f2.5 అపాచర్ అయితే వస్తుంది విత్ EIS అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఆక్సిజన్ వాయిస్ 11.3 అండ్ కలర్ వాయిస్ 11.3 అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అయితే వస్తుంది. Dimensity 1200 AI ప్రాసెసర్ అయితే వస్తుంది. 5G ప్రాసెసర్. ఇది మనకి ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకొని 3 GHz అయితే వస్తుంది. సెకండరీ చూసుకొని 2.6 GHz అండ్ థర్డ్ చూసుకుంటే మనకి 2 GHz అయితే వస్తుంది. GPU చూసుకుంటే మేల్ G77 అయితే వస్తుంది. MC9తో అండ్ డ్యూయల్ 5G సపోర్ట్ అయితే వస్తుంది. UFS 3.1 సపోర్ట్ అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్ అయితే ఉంది. అండ్ ఇది చూసుకుంటే మనకి వీడియో చూసుకుంటే 4K 30 FPS దాకా సపోర్ట్ ఉంది. 180p 60 and 30 FPS దాకా ఉంది. NFC సపోర్ట్ అయితే వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.1 అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. 4500 బ్యాటరీ అయితే వస్తుంది. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 600 nits సపోర్ట్ అయితే వస్తుంది. దీని బ్రైట్నెస్ చూసుకుంటే 600 nits అని చెప్తున్నాను అనమాట. సో ఇది చూడాలి ఇప్పుడు ఎట్లుందని చెప్పుకోవచ్చు. దీన్ని బ్రైట్నెస్ చూసుకుంటే మనకి లైక్ ఈ నిట్స్ మనకి దేంట్లో యూజ్ అవుతుందంటే మనకి మనం సన్ టైంలో యూజ్ చేయడానికి లైక్ మనం బయటకు వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ పెంచుకునేదానికి లైక్ మన డిస్ప్లే బాగా కనపడడానికి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ నిట్స్ అనేవి. సో అందుకని ఈ నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనకి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ చూసుకునే మనకి పోకో F3 GT అని చెప్పుకోవచ్చు. ఇది ఈ రోజు అయితే లాంచ్ అయింది. అండ్ రోజు లాంచ్ అయిన తర్వాత మనం వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే తీస్తున్నాను. సో ఈ 4 మొబైల్స్ గురించి అయితే రాసి పెట్టుకున్నాను. ఈ రోజు అయితే దీని అయితే రాసి తీసుకున్నాను అని చెప్పుకోవచ్చు. సో దీన్ని గురించి అయితే ఇప్పుడైతే మీకు అయితే చెప్పబోతున్నాను. ఇది చూసుకొని మనకి 6GB 128GB చూసుకొని 26,999 అయితే వస్తుంది. 8GB 128GB చూసుకొని 29,999 అయితే వస్తుంది. 8GB 256 చూసుకుంటే మనకి 30,999 అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 6.67 టర్బో AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 480Hz శాంప్లింగ్ రేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి చూసుకుంటే MediaTek 1200 ప్రాసెసర్ అయితే వస్తుంది. Dimensity 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకుంటే కార్నింగ్ లైక్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి 6GB 128GB LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది. అండ్ ఇది UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. HDR10+ అయితే వస్తుంది విత్ 10-bit డిస్ప్లే అయితే వస్తుంది. DSI P3 కలర్ గ్యామెట్ అయితే వస్తుంది. అండ్ 1.07 బిలియన్ కలర్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడెడ్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూసుకుని మనకి 64 అండ్ +8+2+16 అయితే వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 60 MP, 64 చూసుకుంటే మనకి ED లెన్స్తో వస్తుంది. లైక్ DSLRలో మనకి ప్రొవైడ్ చేస్తున్నట్టు కలర్స్ చూసుకుంటే మనకి న్యాచురల్గా కనపడడానికి ED లెన్స్ అయితే ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే f1.65 అపాచర్ అయితే వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా
119 degrees అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అని చెప్పుకోవచ్చు అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. ఇది MIUI 12.5 బేస్డ్ Android 11 డ్యూయల్ స్పీకర్స్ అండ్ హై రేస్ సర్టిఫికేటెడ్ పొందింది అండ్ వైర్లెస్ గానే అని చెప్పుకోవచ్చు అండ్ డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ అయితే వస్తుంది. NFC సపోర్టెడ్ IR బ్లాస్టర్ గానే అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 5065 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 67 వాట్స్ స్మార్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇన్ బాక్స్ మనకి MI ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది చూసుకుంటే మనకి Redmi K40 గేమింగ్ ఎడిషన్ పేరు మార్చుకొని పోకో F3 GT అయితే తీసుకొస్తున్నారు. మీకు అందరికి తెలుసుంటుంది, తెలియని వాళ్ళకి అయితే మళ్ళీ చెప్తున్నాను. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది, సెన్సార్ అయితే వస్తుంది, మెటల్ ఫ్రేమ్స్ అయితే వస్తుంది, స్లిప్ స్ట్రీమ్ డిజైన్ అయితే వస్తుంది. 11540 mm 2 వేపర్ ఛాంబర్ కూలింగ్ విత్ వైట్ గ్రాఫైట్ హీట్ పేపర్తో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకి మంచిదని చెప్పుకోవచ్చు. లైక్ 2 degrees Celsius దాకా అయితే ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. లైక్ గేమ్స్ వాడే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. దీని మెయిన్ చూసుకుంటే మనకి GT స్విచ్ అండ్ మెక్టెల్ ట్రిగర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ టాక్టికల్ RGB గ్లో అని చెప్పుకోవచ్చు. మన కెమెరాస్ దగ్గర ఇది RGB అయితే ఉంటుంది లైట్ అండ్ ఇది మనకి నోటిఫికేషన్ లైక్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇదైతే ఉంటుంది అనమాట. ఇది మనకి 50 minutesలో అయితే 50% అయితే ఎక్కుతుంది. టోటల్గా ఛార్జ్ అవ్వడానికి మనకి అట్లీస్ట్ 1 hour అయితే పడుతుంది. లైక్ వీళ్ళు బ్యాటరీ సేవ్ చేసుకొని వాళ్ళ సెల్స్ని సేవ్ చేయడానికి ఇలా చేస్తున్నాం అని చెప్పారు. 50% మాత్రం మనకి 15 minutesలో ఎక్కుతుంది. ఇంకో 40-30 minutesలో అయితే మనకి ఇంకో 50 minutes అయితే ఎక్కుతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ ఇది మనకి IP53 రేటెడ్ అయితే వస్తుంది, స్ప్లాష్ ప్రూఫ్ ప్రొటెక్షన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్, ఇంకా దీంట్లో ఏం లేవని చెప్పుకోవచ్చు. సో గైస్ అయితే IQ7 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 8GB 128GB అయితే వస్తుంది. ఇది మనకి 31990 అయితే వస్తుంది. ఇది మనకి 6.62 inch AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, 300Hz శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది అండ్ 1300 డిస్ప్లే నిట్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి 2400/1080 అయితే వస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది మనకి డిస్ప్లే. అండ్ ఇది మనకి 48 megapixels IMX598 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. f1.9 అపర్చర్తో అయితే వస్తుంది. 30 megapixel 180° వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మైక్రో కెమెరా చూసుకుంటే మనకి f2.2 అపర్చర్తో అయితే వస్తుంది. 2 megapixel మోనో కెమెరా చూసుకుంటే మనకి f2.0 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 16 megapixel f2.0 అపర్చర్తో అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే మనకి 6000 mm 2 గ్రాఫైట్ లేయర్ అయితే వస్తుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ సపోర్ట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి హై రేస్ సర్టిఫికేట్ అయితే పొందింది. అలాగే ఇది మనకి NFC సపోర్ట్ అయితే వస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2 అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది మనకి 4400 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇన్ బాక్స్లో అయితే మనకి 66 watts అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది చూసుకుంటే మనకి డ్యూయల్ 5G సపోర్ట్ అయితే వస్తుంది. దీని 5G బ్యాండ్స్ చూసుకుంటే ఓన్లీ మనకి N78 అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి 4D వైబ్రేషన్ లీనియర్ మోటార్ అయితే వస్తుంది. అండ్ ఇంటెలిజెంట్ డిస్ప్లే జిప్ అయితే ఉంది. ఇట్ గివ్స్ మనకి ఎక్స్పీరియన్స్ వెన్ వాచింగ్ మూవీస్, వీడియోస్ అండ్ ఆల్సో గేమ్స్ ఆల్సో అని చెప్పుకోవచ్చు. సో ఇంటెలిజెంట్ చిప్ వల్ల మనకి కొన్ని కలర్స్ అనేటివి వైబ్రేట్గా అండ్ మనకి కళ్ళకి బాగా కనిపించే లెక్క కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ రెండు మెయిన్ దీంట్లో. అండ్ అయితే మొత్తం మొబైల్ స్పెక్స్ అయితే పూర్తిగా అన్నీ అయితే చెప్పేశాను. అండ్ ఇప్పుడైతే మనం అసలైన టాపిక్లోకి అయితే వద్దాం, ఏది బెస్ట్ మొబైల్ అనేది. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం దాని గురించి. సో గైస్ అయితే ఇది లాస్ట్ కంక్లూజన్ చెప్పబోతున్నాను మీకోసం అయితే. సో ఈ 5 మొబైల్స్లో ఏది బెస్ట్ ఫర్ ప్రైస్, ఏది బెస్ట్ ఫర్ కెమెరాస్, ఎవ్రీథింగ్. సో మీకు ఎవ్రీథింగ్ అయితే మీకైతే స్పెక్స్ అన్నీ చెప్పేసానని చెప్పుకోవచ్చు. సో మీకైతే అన్నీ ఫట్ అని అయితే అన్నీ క్లియర్ చేసుకున్నాను. బికాజ్ డ్యూరేషన్ ఎక్కువైపోతే మీకు మళ్ళీ ఈజీగా వస్తుంది, మళ్ళీ మీరు స్కిప్ చేసుకుంటారు. సో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ పోయానని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు కానీ సోదైతే మనం కంక్లూజన్ అయితే చెప్పబోతున్నాను. సో గైస్ అయితే మనకి రియల్మీ X7 Max చూసుకుంటే Dimensity 1200 అయితే వస్తుంది. Note 2 చూసుకుంటే Dimensity 1200 అయితే వస్తుంది. అండ్ పోకో F3 GT చూసుకుంటే Dimensity 1200 అయితే వస్తుంది. అండ్ మనకి Mi 11X చూసుకుంటే Snapdragon 870 అయితే వస్తుంది. అండ్ మనకి IQ7 చూసుకుంటే Snapdragon 870 అయితే వస్తుంది. అన్ని 5G మొబైల్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు బ్యాండ్స్ చూసుకుంటే Dimensity ప్రాసెసర్లో ఉండేటివి 7 బ్యాండ్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి ఇది చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ చూసుకుంటే మనకి 870 చూసుకుంటే మనకి Mi 11Xలో 2 బ్యాండ్స్ ఇచ్చారు, N77, N78. కానీ మనకి IQ7లో చూసుకుంటే N78 ఒక్కటే ఇచ్చారు. అది మనకి యూనివర్సల్ బ్యాండ్, సరే ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ మనకి బ్యాండ్స్ ఎక్కువగా ఉండడమే మంచిది అని చెప్పుకోవచ్చు. సో ఈ మూడిటికైతే మార్క్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. దీనికి ఇస్తాను నేను వీటికి ఇవ్వను అని చెప్పడం లేదు, వేస్ట్ మొబైల్స్ అని చెప్పడం. ఇవిగా మంచి మొబైల్సే, కానీ బ్యాండ్ల ప్రకారం దాంట్లో అయితే ఎక్కువ బ్యాండ్స్ అయితే ఉన్నాయి కాబట్టి దానికైతే ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం కెమెరా డిపార్ట్మెంట్కి అయితే వెళ్దాం. కెమెరా డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి
రియల్మీ చూసుకుంటే 64 మెగాపిక్సెల్, మనకి ఇది పోకో చూసుకుంటే 64 మెగాపిక్సెల్, అండ్ ఇది చూసుకుంటే మనకి వన్ ప్లస్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. అండ్ ఐక్యూ చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. అండ్ మనకి MI 11X అయితే 48 మెగాపిక్సెల్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీటిల్లో ఏది బెస్ట్ చూసుకుంటే ఇస్తే మన కెమెరా డిపార్ట్మెంట్ ప్రకారం OnePlus Nord 2 అండ్ మనకి IQ7 అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రెండిట్లో ఇంకా ఏది బెస్ట్ కెమెరా డిపార్ట్మెంట్లో అని చెప్తే నేను మాత్రం IQ7 అని చెప్తాను. సో ఇది మనకి 30 మెగాపిక్సెల్ 120 డిగ్రీ వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. సో 30 మెగాపిక్సెల్ అంటే చాలా మంచి క్వాలిటీతో అయితే వస్తుంది. అండ్ మనకి అలాగే మనకి మైక్రో కెమెరా అది కానీ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ మోనో కెమెరా కానీ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంట్లో కానీ మనకి 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా అయితే డిస్ప్లే అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు OnePlus Nord 2. అండ్ ఇది రియల్మీ అండ్ మనకి MI 11X పోకో చూసుకుంటే, సో పోకో కెమెరా చూసుకుంటే మనకి కాంబినేషన్ కెమెరాస్ అయితే వస్తుంది. సో పోకోలో మనకి కెమెరాస్ అనేవి తగ్గుంటాయి. సో పోకోలో మీకు కెమెరా ఎంత బాగున్నామని చెప్పుకోవచ్చు. సో మీడియం రేంజ్లో అయితే ఉంటాయి. ఈ 4కి కంపేర్ చేస్తే పోకో లాస్ట్లో ఉంటుంది కెమెరా డిపార్ట్మెంట్లో చూసుకుంటే. అండ్ ఫస్ట్ చూసుకుంటే మనకి ఐక్యూ, సెకండ్ OnePlus, థర్డ్ రియల్మీ, ఫోర్త్ మనకి MI అండ్ లాస్ట్ పోకో అని చెప్పుకోవచ్చు కెమెరా డిపార్ట్మెంట్ ప్రకారం. అండ్ ఇప్పుడైతే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో పర్ఫార్మెన్స్ చూసుకునేస్తే మనం బీజిఎంఐతో కంపేర్ చేద్దామని చెప్పుకోవచ్చు. సో బీజిఎంఐ చూసుకుంటే మనకి 1200 ప్రాసెస్ చూసుకుంటే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ దగ్గర సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి HDR అండ్ అల్ట్రా HD అయితే దీంట్లో అయితే సపోర్ట్ చేయడం లేదు. అండ్ మనకి చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 870 చూసుకుంటే మనకి HDR అయితే సపోర్ట్ చేస్తుంది విత్ అల్ట్రా అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కానీ 1200 ప్రాసెసర్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని మీరు అడగచ్చు. సో దీని గురించి అయితే క్రాఫ్ట్ అయితే మాట్లాడుతున్నారు. అండ్ క్రాఫ్ట్ అయితే వాళ్ళు త్వరలో అయితే అప్డేట్ ఇస్తారు. లైక్ ఆ చిప్సెట్ మనకి చాలా పవర్ఫుల్ చిప్సెట్ అని చెప్పుకోవచ్చు. సో అది చూసుకుంటే మనకి 870+ ఉండేది చిప్సెట్ అని చెప్పుకోవచ్చు. సో మన 888 కానీ అయితే మంచి ధీటైన పోటీ ఇవ్వగలిగే చిప్ అని చెప్పుకోవచ్చు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5G చూసుకుంటే. అండ్ అయితే వీళ్ళైతే త్వరలోనే అప్డేట్ ఇద్దామని అయితే చెప్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ మనకి త్వరలోనే మీరు వాడే వాళ్ళు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్కి అయితే వెళ్దాం. మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి రియల్మీ X1 చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. MI 11X చూసుకుంటే మనకి 4020 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 5500 అని చెప్పుకోవచ్చు. 4520 mAh బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి OnePlus Nord 2 చూసుకుంటే 4500 అయితే వస్తుంది. పోకో F3 GT చూసుకుంటే మనకి 5065 అయితే వస్తుంది. అండ్ మనకి IQ7 చూసుకుంటే 4400 అయితే వస్తుంది చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీని ఫాస్ట్ ఛార్జింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి రియల్మీ X1 చూసుకుంటే మనకి 50 అని చెప్పుకోవచ్చు 50 వాట్స్. కానీ ఇన్బాక్స్లో అయితే మనకి 65 కానీ సపోర్టెడ్ వచ్చి 50 వాట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి MI 11X చూసుకుంటే 33 వాట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం OnePlus Nord 2 చూసుకుంటే 65 వాట్స్. అండ్ పోకో చూసుకుంటే మనకి 67 వాట్స్ అని చెప్పుకోవచ్చు. ది ఫస్ట్ మొబైల్ ఈ బడ్జెట్లో చూసుకుంటే 30 బిలోలో అయితే మనకి పోకోదే అని చెప్పుకోవచ్చు. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇది చూసుకుంటే మనకి 66 వాట్స్ ఐక్యూ చూసుకుంటే. అండ్ అయితే ఇప్పుడు ఈ అన్నిట్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ ప్రకారం అని చెప్తే అన్నీ బెస్టే. సో మీరు యూజెస్ బట్టి దానికి అయితే తెలుస్తుంది అనమాట. సో ఎక్కువ బ్యాటరీ అయితే మనకి పోకోలో అయితే ఉంటుంది. కానీ ఇది చూసుకొని మనకి 50 మినిట్స్లో 50 అయితే ఎక్కుతుంది. ఇంకో 30 or 40 మినిట్స్లో అయితే మనకి ఇంకో 50% ఎక్కుతుంది బికాస్ ఆఫ్ ది సెల్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ సెల్స్ ఎక్కువ ఫాస్ట్ హీటింగ్ అవుతాయి, అవి అయితే చెడిపోతాయి. సో మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా ఇంకా తక్కువ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు యూసేజ్ ప్రకారం. సో గైస్ అయితే గేమింగ్ ప్రకారం అయితే అన్ని మొబైల్స్ బెస్టే. కానీ చూసుకుంటే అయితే మనకి గేమింగ్ ప్రకారంలో చూసుకుంటే మనకైతే IQ7 అండ్ పోకో F3 GT ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ IQ7లో చూసుకుంటే మనకి 4D వైబ్రేషన్స్ అయితే వస్తుంది. అలాగే ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ అయితే వస్తుంది. అండ్ మనకి పోకో చూసుకుంటే మనకి ఇది చూసుకుంటే మనకి ట్రిగర్స్ అయితే వస్తుంది. అలాగే మనకి టర్బో AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ మనకి ఫిల్టర్స్ కానీ అయితే చేయొచ్చు అని చెప్పుకోవచ్చు మనకి. అలాగే ఈ రెండు అయితే మన గేమింగ్ ప్రకారం అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూడు చూసుకుంటే ఇస్తే మీడియం రేంజ్లో అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ అయితే నెక్స్ట్ చూసుకుంటే అయితే వీటిల్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవి వేస్ట్ అని కానీ అయితే చెప్పడం లేదు. ఈ 3 మొబైల్స్, ఈ 2 మొబైల్స్ కొద్దిగా పైన ఉంటాయి, ఇవి కొద్దిగా తగ్గుంటాయని చెప్తున్నాను. దట్స్ ఇట్ అని చెప్పుకోవచ్చు గేమింగ్ BGMI ఆడే ప్రకారాలు అయితే చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే మనం ఇంకా మొత్తం అయితే ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీంట్లో ఏది ఆల్రౌండర్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి అయితే మీరు అడుగుతున్నారు. సో గైస్ అయితే మీకు గేమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే పోకో F3 GT కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మీకు కెమెరాస్ అయితే కొద్దిగా తగ్గుంటాయి. మాకు కెమెరాస్ అవసరం లేదు, గేమింగ్కి తీసుకుంటున్నా, నాకు మంచిగా కావాలి, డిజైన్ అంతా బాగుండాలని చెప్పుకుంటే మాత్రం పోకో F3 GT ఇస్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు మీకైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాకు కొద్దిగా తగ్గినా పర్వాలేదు, కెమెరాలు బాగుండాలని చెప్తే IQ7 అనేది తీసుకోవచ్చు. 30+ ఉంటే మీకు బడ్జెట్ IQ7 తీసుకోండి. మాకు అంత బడ్జెట్ లేదు, మేము తగ్గాలి అని చెప్తే మాత్రం
OnePlus Nord 2 అయితే తీసుకోండి. అండ్ ఇంకోటి మెన్షన్ చేస్తుంది ఏంటంటే సౌండ్ డిపార్ట్మెంట్. సో సౌండ్ డిపార్ట్మెంట్లో మనకి OnePlus Nord 2లో అయితే మనకి డాల్బీ అట్మాస్ నాట్ దేర్ అని చెప్పుకోవచ్చు. సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, స్టీరియో స్పీకర్స్ మాత్రమే ఉన్నాయి దాంట్లో. సో మీకు డాల్బీ అట్మాస్ అయితే లేదు అండ్ హైరేజ్ సర్టిఫికేట్ అయితే పొందలేదు అది. సో పొందింది కానీ అంత సౌండ్ అయితే ఉండదు మీకు. సో అదొకటి మాత్రం పెట్టుకోండి. సో అన్నీ ఇచ్చి ఒక మెయిన్ అయితే ఎగరగొట్టే దాంట్లో OnePlus Nord 2 అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం IQ7లో అయితే IQ7 అయితే చెప్పాం కదా. సో 30+ ఉంటే మీరు అది తీసుకోండి. మేము అది తీసుకోలేకపోతే OnePlus Nord 2, లేకపోతే OnePlus Nord 2 కానీ వద్దు అని చెప్తే మీరు Realme X7 లేకపోతే ఇది తీసుకోండి, MI 11X అని చెప్పుకోవచ్చు. X7 Max లేకపోతే ఈ 3 తీసుకోండి. అండ్ మీకు కెమెరాస్ వెరీ ఇంపార్టెంట్ అయితేనే తీసుకోండి. మాకు కెమెరాస్ తగ్గినా పర్వాలేదంటే పోకో తీసుకోండి ది గేమింగ్ ప్రకారం అయితే. అండ్ అయితే బెస్ట్ ఫర్ ప్రైస్ చూసుకుంటే అయితే మనకి మీకు మొత్తానికి తగ్గినట్టు మాకు చిన్న ప్రైస్లో కావాలనుకుంటే పోకో F3 GT అని తీసుకోండి 6GB, లేకపోతే Realme X7 Max తీసుకోండి 8GB అయినా. మీకు 29 అట్టుంటే మాత్రం బడ్జెట్ మీరు OnePlus Nord 2 తీసుకోండి. MI 11X కావాలంటే MI 11X అయితే తీసుకోండి. అండ్ మీకు 30+ ఉంటే మాత్రం IQ7 తీసుకోండి. అండ్ దట్స్ ఇట్, ది 5 మొబైల్స్ ఈజ్ కంపేర్ టు ఎవ్రీథింగ్ అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న థింగ్స్ కానీ అయితే వదలకుండా చెప్పాను మీకు. మొత్తం అయితే పాస్ చేసుకొని అయితే చూడండి. మొత్తం అయితే మీకు అయితే చెప్పేసాను, దీని స్పెక్స్ ప్రతిదీ అయితే చెప్పాను. అండ్ అయితే పోకో గురించి అడుగుతున్నాడు, నిట్స్ చెప్పడం మర్చిపోయాను ఇది. సో పోకో నిట్స్ చూసుకుంటే వస్తే మనకి 600 నుండి 900 లోపల అయితే ఉంటాయని అయితే చెప్తున్నాడు. దీన్ని నిట్స్ చూసుకుంటే 600 నుండి 900 లోపల అయితే ఉంటాయి. బిట్వీన్లో నిట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. సో ఈ 5 మొబైల్స్ గురించి చెప్పాను, మీకు ప్రైజెస్ చెప్పాను, అలా ఏ మొబైల్ చెప్పాను, ఆల్రౌండర్గా అయితే చెప్పేశాను. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. సో నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటివి ఎన్నెన్నో వీడియోలు అయితే మీకైతే తేడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో బాయ్, ఆల్సింది నెక్స్ట్ వీడియో అప్లోడ్ సెలవు తీసుకుంటే నేను మీకైతే వెంకట #click it. బాయ్ అండ్ జై హింద్.